హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఎనర్జీతో స్టార్ట్ చేసేదాన్నో, కానీ 1 వీక్ అవ్వగానే నా ఎంతూజియాజం అంతా కనబడకుండా పోతుంది. జిమ్కి వెళ్దామంటే ఫస్ట్ 3 days ఫుల్ జోష్, 4th day స్కిప్, 5th day అప్పుడే మనకి టైం లేదు అనే ఒక ఎక్స్క్యూజ్. కెరీర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం, బుక్స్ కొనుక్కుంటాం. బుక్స్ 1-2 వారాలు చదవగానే బోరింగ్ అనిపించి స్టాప్ చేసేస్తాం. ఇలా జరగడానికి గల కారణం ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. గోల్ స్టార్ట్ చేయడం ఈజీ, బట్ కన్సిస్టెంట్ గా సస్టైన్ అవ్వడం వరల్డ్స్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్. కానీ నువ్వు ఒక్కసారి కన్సిస్టెన్సీ ఫాలో అయితే ఏ డ్రీమ్ అయినా సరే అచీవబుల్. సో టుడే లెట్స్ ఎక్స్ప్లోర్ ద మ్యాజిక్ ఆఫ్ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ట్రస్ట్ మీ, ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు గట్టిగా ప్రామిస్ చేస్తారు, ఫ్రమ్ టుడే ఐ విల్ స్టే కన్సిస్టెంట్ అని. ఈ కన్సిస్టెంట్ ని ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. ఒక చిన్న ఊర్లో కాశీ అనే ఒక రైతు ఉన్నాడు. ఈ కాశీకి ఒక పెద్ద కల ఉండేది. అదేంటంటే ఎడారిగా మారిపోయిన తన భూమిని మళ్ళీ ఒక గ్రీన్ ఫీల్డ్ లాగా మార్చడం. కానీ వాటర్ లేదు, సాయిల్ డ్రై అయిపోయింది. ఇక తన ఊర్లో వాళ్ళందరూ ఇంపాసిబుల్ రా, నీ ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అని చెప్పేవారు. కానీ కాశీ ఏం చేశాడు? ఒక చిన్న గిన్నె తీసుకుని ప్రతిరోజు చెరువు నుండి నీరు తెచ్చి భూమి మీద పోసేవాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, ఏ మార్పు లేదు. ఇక ఊర్లో వాళ్ళ కోసం తెలిసిందే కదా, అరే ఫుల్ టైం వేస్ట్ చేస్తున్నారా అని అన్నారు. కానీ మన కాశీ మాత్రం ఆగలేదు. 1 సంవత్సరం తర్వాత మిరాకిల్ జరిగింది. ఒక చిన్న మొక్క పుట్టింది. కొద్ది రోజులకి ఆ మొక్కలు చెట్లుగా పెరిగాయి. ఇంకేముంది, ఆ తర్వాత అది కాస్త ఫారెస్ట్ లాగా మారిపోయింది. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ షాక్ అయ్యారు. అలాగే కాశీని పొగడ్డం స్టార్ట్ చేశారు. అప్పుడు కాశీ చెప్పిన గోల్డెన్ వర్డ్స్ ఏంటో తెలుసా? నేను ఒక్క రోజులో ఏమీ మార్చలేదు, కానీ ప్రతిరోజు ఒక చిన్న స్టెప్ కన్సిస్టెన్సీతో వేసా. దట్ ఈస్ మై సక్సెస్ కి అని చెప్పాడు. అసలు ఈ కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటారా? అదే అండి, అదే వర్క్ ని రెగ్యులర్ గా రిపీట్ చేయడం. టాలెంట్, ఐడియాస్, లక్ అన్ని సెకండరీ. సక్సెస్ కి స్ట్రాంగెస్ట్ వెపన్ కన్సిస్టెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యోదయం, ఇది డైలీ కన్సిస్టెంట్ గా జరుగుతుంది. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. సముద్రపు అలలు తీరాన్ని తాకడం, ఇది కూడా కన్సిస్టెంట్ గా జరుగుతుంది అండ్ మోస్ట్ పవర్ఫుల్ కూడా. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది చీమలే మనకంటే బెటర్ అని. అది ఈ విషయంలోనే. చీమలు నడవడం గాని ఎక్కడం గాని పడిపోయినా సరే మళ్ళీ రిపీటెడ్ గా ట్రై చేస్తూ ఉంటాయి, ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తాయి. నేచర్ మనకి చెప్పింది ఒక్కటే, కన్సిస్టెంట్ గా ప్రయత్నిస్తే మనం సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మన ప్రాబ్లం ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ డే జిమ్ లో 2 hours, నెక్స్ట్ డే ఫుల్ బాడీ పెయిన్స్, అప్పుడే డ్రాప్. దానికి బదులు ఒక 10 push-ups తో స్టార్ట్ చేయండి. డైలీ కంటిన్యూ చేస్తే 1 month తర్వాత 100 push-ups చేసుకోవచ్చు, అంతే కదా. కన్సిస్టెన్సీ అంటే పెద్దగా దూకేయడం కాదు, చిన్న చిన్న అడుగులు డైలీ వేయడం. గుర్తుపెట్టుకో, ఒక పెద్ద చెట్టు ఒక్క రోజులో పెరగదు, కానీ ప్రతిరోజు కాస్త సన్లైట్, కాస్త వాటర్ తో అది ఒక మహావృక్షం అయిపోతుంది. లైఫ్ లో ఛాలెంజెస్ 100% వస్తాయి. జాబ్ కోసం ప్రిపేర్ అయినప్పుడు ఫీవర్ వచ్చి స్కిప్ అవడం, డైట్ ప్లాన్ స్టార్ట్ చేశాక బర్త్డే కేక్ లాంటివి టెంప్ట్ చేయడం, మనీ సేవ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఎక్స్పెన్సెస్ రావడం, ఇవన్నీ కూడా క్వైట్ కామన్. అలా వచ్చిందని మనం ఆపేస్తే ఎలా? కన్సిస్టెన్సీ అంటే పర్ఫెక్ట్ గా డైలీ వితౌట్ గ్యాప్ అని కాదు. ఒకవేళ ఆగిపోయినా మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం. 3 days మిస్ అయిందా? ఫైన్, నాట్ ఎన్ ఇష్యూ. 4th day నుంచి అగైన్ కంటిన్యూ చేయాలి. విన్నర్స్ అంటే కంటిన్యూస్ గా ఫెయిల్యూర్స్ ని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్లడమే. ఇన్ మై ఒపీనియన్, కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ బౌన్స్ బ్యాక్ పవర్. నువ్వేమంటావు? మన మైండ్ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతుంది, కానీ మనం విజువలైజేషన్ ని ప్రాక్టీస్ చేయాలి. ఇదే పవర్ఫుల్ టూల్. డైలీ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మీరు ఏదైతే డ్రీమ్ అనుకుంటున్నారో దాన్ని మీరు అచీవ్ చేసినట్టుగా, ఆ సక్సెస్ఫుల్ పొజిషన్ లో మీరు ఉన్నట్లుగా, ఆ సక్సెస్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్, బాడీ యాక్షన్ మోడ్ లోకి వెళ్తాయి. హ్యూమన్ సైకాలజీ ప్రకారం బ్రెయిన్ డజంట్ నో ఇమాజినేషన్ వర్సెస్ రియాలిటీ. మీరు డైలీ ఇమాజిన్ చేస్తే మీ యాక్షన్స్ ఆటోమేటికల్లీ దానికి అలైన్ లో ఉంటాయి. అండ్ అలాగే కన్సిస్టెన్సీ ఎఫర్ట్లెస్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒలింపియన్స్ మెంటల్ రిహార్సల్ ని ప్రాక్టీస్ చేస్తారు బిఫోర్ గేమ్. వాళ్ళని వాళ్ళు విన్ అయినట్లుగా చూసుకుంటారు, అండ్ ఇట్ వర్క్స్. మోటివేషన్ ఎప్పుడైనా సరే టెంపరీగానే పనిచేస్తుంది, బట్ డిసిప్లైన్
ఇస్ పర్మనెంట్. మనం మోటివేషన్ తో స్టార్ట్ చేస్తాం, బట్ కన్సిస్టెన్సీని క్యారీ చేసేది డిసిప్లైన్. మనలో చాలా మంది పర్ఫెక్షనిస్ట్ గా ఉంటారు. పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలని, అదర్వైజ్ వేస్ట్ అని అంటారు. నిజమేంటి అంటే కన్సిస్టెన్సీ బీట్స్ పర్ఫెక్షన్ ఎవ్రీ టైం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ క్రియేటర్స్ నే తీసుకోండి. ఫస్ట్ 10 వీడియోస్ యావరేజ్ అయితే 50th వీడియో వైరల్ అవుతుంది. బికాస్ దే స్టేడ్ కన్సిస్టెంట్. దట్ ఈస్ వై దే గాట్ సక్సెస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీని తీసుకోండి. డైలీ 6 to 8 hours ప్రాక్టీస్ చేశాడు. పార్టీస్ మిస్ అయ్యాడు. జంక్ ఫుడ్ అవాయిడ్ చేశాడు. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యాడు. ఫైనల్ రిజల్ట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. ఇక ఎలన్ మస్క్ గురించి తీసుకుంటే టెస్లా, స్పేస్ ఎక్స్ సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేస్తారు. డైలీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ తో ఊహించని గోల్స్ ని అచీవ్ చేశారు. ఈవెన్ మన స్టూడెంట్స్ ని కూడా తీసుకున్నా సరే. ఇక స్టూడెంట్స్ ని తీసుకుంటే 1 day బిఫోర్ నైట్ చదివి ఎవ్వరు కూడా ర్యాంకర్స్ కాలేరు. డైలీ 2 to 3 hours కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి అప్పుడే టాపర్స్ అవుతారు, అంతే కదా? ఇక ఫిట్నెస్ స్టోరీస్ కొస్తే స్లిమ్ టు ఫిట్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే క్రాష్ డైట్ కాదు, డైలీ 30 minutes వర్కౌట్ అనేది కంపల్సరీ. అసలు ఈ కన్సిస్టెన్సీ మనకు అలవాటు అవ్వాలి అంటే మనం కొన్ని ప్రాక్టికల్ టూల్స్ ని ఫాలో అవ్వాలి. ఒక అలవాటు చేసుకోండి. ఏదైనా టాస్క్ కంప్లీట్ చేస్తే దాన్ని మార్క్ చేసుకోండి. అది మనల్ని మోటివేట్ చేస్తుంది. అలాగే మనకి లైఫ్ లో ఎవరో ఒకరు ఒక ఇంపార్టెంట్ పర్సన్, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుపడాలి అనుకునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి చెప్పు. నువ్వేదైనా పని స్కిప్ చేస్తే వాళ్ళు మనకి ఎక్స్ట్రా పుష్ ఇస్తారు. ఇక్కడ మనం కాస్త బద్దకించిన వాళ్ళ అకౌంటబిలిటీ వల్ల మనం కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్తాం. ఇంకొకటి రివార్డ్ సిస్టమ్. స్మాల్ మైల్ స్టోన్స్ కి రివార్డ్ ఇచ్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎవరికి ఇవ్వాలి అని. ఎవరికో ఇవ్వడం కాదు, మనకి మనమే ఇచ్చుకోవాలి. లైక్ 10 days కన్సిస్టెంట్ గా ఫాలో అయితే ఒక ఫేవరెట్ ఫుడ్, మూవీ నైట్ అలా అన్నమాట. మనం ఏదైనా గోల్ ని సాధించాలి అంటే దానికి తగిన ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకోవాలి అనుకుంటే బుక్ బెడ్ మీద లేదా బెడ్ పక్కన ఉంచుకోవాలి. ఫోన్ మాత్రం దూరంగా డోర్ కి దగ్గరలో పెట్టుకోవాలి. ఒక చిన్న నీటి బొట్టు ఎప్పుడూ రాయిని బ్రేక్ చేయదు, కానీ సంవత్సరాల తరబడి కంటిన్యూస్ గా డ్రాప్స్ పడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ రాయిని బ్రేక్ చేయగలదు. ఈవెన్ బ్యాంబూ ట్రీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా సరే, వెదురు మొక్కలు వేశాక ఫస్ట్ ఇయర్ ఏమీ కనబడదు. సెకండ్ ఇయర్ కూడా, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, 5th ఇయర్ వరకు అండర్ గ్రౌండ్ లోనే పెరుగుతుంది. 5th ఇయర్ వచ్చేసరికి మొలకలు వస్తాయి. ఇక 6th ఇయర్ వచ్చేసరికి సడన్ గా 90 feet వరకు పెరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ కన్సిస్టెన్సీ. సో గైస్, ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను. నెక్స్ట్ 30 days సెలెక్ట్ వన్ స్మాల్ హ్యాబిట్, వెదర్ ఇట్ ఈస్ రీడ్ 10 minutes daily, walk 15 minutes daily, save 50 rupees daily, whatever it is, but do without break. Then you feel the power of consistency. So మీరు కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి, ఈ 30 days ఛాలెంజ్ లో మీరు ఏం పిక్ చేసుకున్నారు అనేది. రిమెంబర్ దిస్ లైన్, డ్రీమ్స్ ఆర్ నాట్ అచీవ్డ్ బై ఇంటెన్సిటీ, దే ఆర్ అచీవ్డ్ బై కన్సిస్టెన్సీ. టాలెంట్ ఒక రాకెట్ లాగా స్టార్ట్ అవుతుంది. కన్సిస్టెన్సీ అనే ఫ్యూయల్ మాత్రమే రాకెట్ ని స్పేస్ లోకి తీసుకెళ్తుంది. సో ఇప్పుడే ప్రామిస్ చేయండి, ఫ్రమ్ టుడే ఐ విల్ బి కన్సిస్టెంట్. నో ఎక్స్క్యూజెస్, నో బ్రేక్స్, జస్ట్ ప్రోగ్రెస్. మీరు గానీ కన్సిస్టెంట్ గా ఉంటే ఈ ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. I hope you like this video. Catch you in the next video.